తన కుమారుడిలా ఇంకెవరూ రోడ్డు ప్రమాదాలకు గురి కాకూడదని భావించి 18 ఏళ్లుగా రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నారు చిగురుపాటి విమల. వృత్తిరీత్యా నేను ఒక ఉపాధ్యాయురాలని. అనుకున్నటువంటి సంఘటన నా జీవితంలో జరగడం, మా సుదీక్షణ రోడ్డు ప్రమాదంలో అసువులు బయటం, ఇవన్నీ నా జీవితాన్ని కకలవికలం చేయడంతో నా యొక్క శేష జీవితం సమాజ సేవలో గడపాలని నేను నిర్ణయించుకుని సుదీక్షణ పేరున సుదీక్షణ ఫౌండేషన్ అనేటువంటి సేవా సంస్థని ఏర్పాటు చేసి గత 18 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా మేము అనేక సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడేటువంటివి మేము చేస్తూ ఉన్నాం. కాలేజీలకు వెళ్లి రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విమల తెలిపారు. మా ప్రధానమైనటువంటి కార్యక్రమం రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్. అంటే ఈరోజు యూత్ చాలామంది రోడ్డు ప్రమాదాల్లో అసువులు బాయటం, మరి తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగలడం జరుగుతూ ఉంది. అది స్వయంగా మేము అనుభవించినటువంటి వాళ్ళం కాబట్టి, ఆ బాధ ఏంటో మాకు తెలిసింది కాబట్టి మేము ఈ రంగంలో వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము కాలేజీలకు వెళ్ళి యూత్కి ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాలు మేము ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటాం. దాంట్లోనే ట్రాఫిక్ పోలీస్ వారిని, ట్రాన్స్పోర్ట్ వారిని కూడా మేము హెల్త్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసి మేము ఈ కార్యక్రమాలు ఎక్కువగా మేము చేస్తూ ఉంటాం. ప్రమాదాల్లో కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను ఉచితంగా అందిస్తున్నామని విమల చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల కాళ్ళు పోయినటువంటి వాళ్ళు, చేతులు పోయినటువంటి వాళ్ళు, బ్యాక్ బోన్ దెబ్బతిని మంచాలకే పరిమితమైనటువంటి అనేక మంది యువతను మేము చూడటం జరిగింది. 2007లో మేము ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇప్పటి వరకు మేము ఒక 5,000 మంది వరకు మేము ఇచ్చాము. వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఆంధ్ర, తెలంగాణ నుంచి మా సేవల్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క ప్రాజెక్టు ఎన్ఆర్ఐల యొక్క సహకారంతో మేము దీన్ని రన్ చేస్తూ ఉన్నాము. తాను డిగ్రీ చదువుతున్నప్పుడు 2 వీలర్పై వెళ్తుండగా బస్సు ఢీకొట్టడంతో ఓ కాలు ఫ్రాక్చర్ అయి తీసివేస్తే ఈ ఫౌండేషన్ వారు తనకు ఉచితంగా కృత్రిమ కాలు పెట్టించారని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన యువకుడు రాకేష్ తెలిపారు. ఒక స్టూడెంట్కి ఒక కంఫర్ట్గా ఉండే లెగ్ వేయించారు. తర్వాత ఇప్పుడు కాలు వేయించుకోవడం వల్ల నేను నెక్స్ట్ నుంచి కాలేజ్కి వెళ్ళిపోయి నా స్టడీ కంప్లీట్ చేసుకున్నాను. ప్రజెంట్ నేను టూరిస్ట్ అడ్వైజర్గా జాబ్ చేస్తున్నాను. తన కాలు పూర్తిగా తీసేస్తే ఫౌండేషన్ వారు రోబోటిక్ కాలును ఉచితంగా వేశారని, ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నానని నెల్లూరుకు చెందిన ఇంటర్ విద్యార్థిని ప్రియాంక తెలిపారు. 10th క్లాస్ నుండి నాకు లారీ గుద్దేయడం వల్ల నాకు కాలు ఇక్కడ వరకు లేదు. అందువల్ల సుదీక్షణ ఫౌండేషన్ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు, మేము రోబోటిక్ కాలు ఫ్రీగా ఇస్తాము, మీరు డబ్బులు ఏం కట్టబడలేదని చెప్పారు. ఇంకా మేము సుదీక్షణ అంటే రోబోటిక్ కాల్ దగ్గరకు వచ్చి వాళ్ళు రోబోటిక్ కాల్ ఫ్రీగా ఇచ్చారు. నేను నడుస్తున్నాను. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా చదువుతానే ఉన్నాను. కంటి వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేయిస్తున్నామని విమల చెప్పారు. చూపు క్లియర్గా ఉంటే, విజన్ బాగుంటే ఈ ప్రమాదాలు జరగవు, రోడ్డు క్లియర్గా కనపడతాయి అనే కాన్సెప్ట్లో మా రోడ్ సేఫ్టీలో భాగంగానే ఎనదర్ ప్రోగ్రామ్ మేము ఐ క్యాంప్స్ కండక్ట్ చేసాము. ఇప్పటి వరకు మేము ఒక 300 ఐ క్యాంపులు కండక్ట్ చేసాము. అందులో అవసరమైనటువంటి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వడం, మరి ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం, అవసరమైన వాళ్ళకి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించడం, ఈ కార్యక్రమం కూడా మా ఎనదర్ 2వ ప్రాజెక్టు రన్ అవుతూ ఉంది. 3 ఈ మహిళలకు ఏదైనా చేస్తే బాగుంటుంది, అది మహిళగా నేను అని చెప్పి ఒక ఆలోచన వచ్చి ఈ మహిళలందరికీ ఉచితంగా మేము టైలరింగ్ శిక్షణ, ఎంబ్రాయిడరీ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాము. రోడ్డు ప్రమాదాలతో అనేక కుటుంబాల పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అవుతోందని, కాబట్టి అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆమె కోరుతున్నారు. కాలేజీలకు వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి మేము చెప్పేది ఏంటంటే, రూల్స్ పాటించండి, హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, వేగం తగ్గించండి, డ్రింక్ డ్రైవింగ్ చేయకండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మీరు పాటిస్తే మీరు సేఫ్గా ఉంటారు, మీ కుటుంబం సేఫ్గా ఉంటుంది అని చెప్పి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం.